హలో అండి. సో నేను మొన్న డిమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడ ఏమేమి తీసుకున్నాము ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మేము వెళ్ళిందంతా షూట్ చేశాను, అది కూడా పెట్టేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ నేనైతే తీసుకోలేదు, మా వాళ్ళు తీసుకున్నారు, అంటే మా ఫ్రెండ్స్ అన్నమాట. లేస్ ప్యాకెట్స్, అలాగే 2 షర్ట్స్ తీసుకున్నారు, అలాగే ఒక టీ షర్ట్ తీసుకున్నారు, అలాగే ఐస్ క్రీమ్ 220 రూపీస్ చాక్లెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నారు. ఇంకా ముఖ్యంగా డిమార్ట్లో లస్సీలు దొరుకుతాయండి, అది అస్సలు ట్రై చేయకండి. మా వాళ్ళు ట్రై చేశారు, దెబ్బకి అవి పక్కన పెట్టేశారు అనమాట. అస్సలు బాగాలేవు టేస్ట్ అయితే. బిస్కెట్ ప్యాకెట్స్, టూత్ పేస్ట్లు, బ్రష్లు అవి తీసుకున్నారు. ఇంకా ఇంకేం తీసుకున్నారో నాకైతే అంతే అనిపించింది. 1600 అయ్యిందంటే నాకైతే షాక్ అయిపోయాను. వాళ్ళు ఇంకా షాక్లో ఉన్నారులేండి ఇప్పటికి కూడా. వెళ్ళాం కదా అని ఏది పడితే అది వేసిస్తే ఎంత బిల్లు అవుతుంది మరి. పీనట్ బటర్ వాళ్ళకి ఎందుకండి, హాస్టల్లో ఉంటారు కదా, పీనట్ బటర్తో వాళ్ళకి ఏంటి పని అంటే ముగ్గురు కలిసి షాపింగ్ చేశారులేండి. నేను ఒక దాన్ని వాళ్ళతో తయారయ్యాను. ఇప్పుడు నేనేం తీసుకున్నానో నా కళాఖండాలన్నీ చూపిస్తా. ఇది కూడా వాళ్ళదే. ఒక షర్ట్ను ఇంకొక టీ షర్ట్ గల తీసుకున్నాను. లస్సీలు ఒక 2 తీసుకున్నాను. ఇంకెప్పుడు తీసుకోకూడదు జీవితంలో అనుకున్నాను, ఫిక్స్ అయిపోయాను కూడా. ఫ్లాక్ సీడ్స్ తో బెల్లం చెక్కిల్లా చేస్తారు కదా, బెల్లం వేసి ఫ్లాక్ సీడ్స్, అది నాకు దొరకలేదు, అందుకు నేను లూజ్గా తీసుకున్నాను. ఫ్లాక్ సీడ్స్ ఒక ప్యాకెట్లో ఉంటే, అలాగే బెల్లం చెక్కి ఒకటి తీసుకున్నాను. ఒక ప్యాకెట్లో ఒక 10 ఉంటాయేమో, బాగుంటాయి అవి కూడా. అంతే అండి, మరి ఇంకేం తీసుకోలేదు. నాదైతే చాలా తక్కువ బిల్ అయింది, 170 రూపీస్ అయింది అనమాట. మరి మీలో ఎంతమంది డీమార్ట్కి ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.